ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సంక్రాంతి సమయంలోనే హరిదాసులు మన ఇంటికి రావటము అనేది జరుగుతుంది. వాటి గల ముఖ్య కారణం ఏమిటి, అలాగే అసలు వాళ్ళు ఇక్కడ వచ్చేందుకు ప్రధాన కారణం ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా చాలా మందికి ఉంటుంటుంది. హరిదాసులు అసలు ఇప్పుడే ఎందుకు వస్తారు అని చెప్పేసి, అంటే వారు ఈ హరిదాసులు అనేది మహావిష్ణువుకి ప్రతీకగా భావించడం, ధనుర్మాసంలో విష్ణు భక్తిని పెంపొందించడం, ఇంటింటికి వెళ్లి హరినామ సంకీర్తనతో దీవించడం మరియు భక్తులు ఇచ్చే ధాన్యాన్ని స్వీకరించడం. అంటే వాళ్ళ పాత్రనే అక్షయ పాత్రగా భావిస్తారు. వాళ్ళు ఒక పాత్ర తీసుకొస్తారు, ఆ పాత్రలోనే మనం బియ్యం కావచ్చు ఏమైనా వేసినా అదే వాళ్ళ దృష్టిలో అక్షయ పాత్ర. అందుకని ఒక పాత్ర తప్పనిసరిగా తీసుకురావటము, స్వీకరించి తమ పాపాలను తొలగించుకోవడము, వారు తలపై అక్షయ పాత్రతో చేతిలో చెడతలు, తంబూరా ఈ రెండు పట్టుకొస్తారు. ఈ రెండు కూడా తంబూరా పట్టుకొని వచ్చి హరిలో రంగ హరి అంటూ శ్రీకృష్ణుడిని కీర్తిస్తారు. ఇది సంక్రాంతి సంబరాల్లో ఆధ్యాత్మికతను నింపుతుంది. హరిదాసులు మన ఇంటికి రావడానికి గల ప్రధాన కారణము అనంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి రూపం. హరిదాసు రూపంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఇంటికి వస్తాడు అని చెప్పేసి భక్తుల నమ్మకం. ధనుర్మాసం యొక్క అసలు ప్రత్యేకత ఏమిటి అనంటే, ధనుర్మాసము అంటే సంక్రాంతి ముందు నెల అని అంటాము. సంక్రాంతికి కొంచెం ముందుగా ఒక 15 రోజులు ముందుగా ధనుర్మాసము అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఒక నెల ముందు ఇంటికి వస్తాడు అని భక్తులు. ధనుర్మాసం ప్రత్యేకత, ధనుర్మాసము సంక్రాంతికి ముందు నెల, దాన్ని ధనుర్మాసం అంటాం. తర్వాత ఈ సంక్రాంతి పండుగ అనేది వస్తుంది. ధనుర్మాసము విష్ణువుకి ప్రీతికరమైనది. ఈ మాసంలో హరిదాసులు భక్తిని ప్రచారం చేస్తారు. పాప పరిహారం, హరిదాసులు అక్షయపాత్రలో బియ్యం పోయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు. వారి ఆశీస్సులు పొందటం అనేది జరుగుతుంది. ఇంటింటికి తిరిగి హరినామంతో ఆశీర్వదించి కుటుంబానికి ఆరోగ్య భోగ భాగ్యాలు కలగాలి అని చెప్పేసి తప్పనిసరిగా కోరుకుంటారు. సంప్రదాయము మరియు భక్తి, హరిదాసులు భక్తి భావాన్ని పెంపొందించడానికి, సంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి ఈ పారాయణం చేస్తారు. వారి వస్తువులు సంకేతాలు అనంటే అక్షయ పాత్ర, తలపై ధరించే ఈ పాత్ర భూమికి భగవంతుడికి కానుకలు సమర్పించడం, చెడతలు మరి తంబూరా ఈ రెండు కూడా పట్టుకోవడానికి గల ప్రధాన కారణం హరినామ సంకీర్తనకు ఉపయోగించే వాయిద్యాలు ఇవి. అలాగే నుదుటి నామాలు అన్నప్పుడు విష్ణువుని సూచించే 3 నామాలు, హరిలో రంగ హరి అని చెప్పేసి నినాదం. విష్ణు కీర్తనలు చేస్తూ భక్తిని చాటుకుంటారు. సంక్రాంతి సమయంలో హరిదాసులు రావడం తెలుగు సాంస్కృతిక ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇది మనకి తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నది ఈ సాంప్రదాయము అనేటువంటిది. సో పొద్దున్నే చక్కగా మనకి హరిదాసులు ఇంటి ముందుకి రావటం అనేది జరుగుతుంది. కనీసం దోచెడుతో అయినా సరే బియ్యము అనేది తీసుకొని వచ్చి వాళ్ళ అక్షయ పాత్రలో మనం వేస్తుంటాము. కనీసం ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనందరినీ కూడా తలుచుకోవటము, స్వయంగా మనకి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడే వచ్చినట్టుగా భావిస్తాము. అందుకని ఈ పండుగ యొక్క విశిష్టత అనేటువంటిది ఒక్కొక్క ఎపిసోడ్ లో నేను తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న.